రెడీయా హర్షిని? రెడీ. దొండకాయ పల్లి కర్రీ కదా. ఓకే, మరి దొండకాయ పల్లి కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పల్లి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, వేయించిన పల్లీలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం హర్షిని. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ముందుగా దొండకాయల్ని సాల్ట్ అండ్ పసుపుతో బాయిల్ చేసుకోవాలి. సో ఇలా గుత్తులుగా కట్ చేసేసి ఉంచేసుకోవాలా? ఓకే ఓకే, కాయ పళ్ళంగా వేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఏదైనా పౌడర్ గానీ ఇలా రెడీ చేయాలా గ్రేవీ కోసం? అవన్నీ యాడ్ చేసుకోవాలా? వేయించిన పల్లీలు. ఓకే, సో ఇది పేస్ట్ లా రెడీ చేసుకోవాలా? కొంచెం గ్రేవీ. ఓకే, సాల్ట్ కొంచెం, జీలకర్ర, ఓకే, వెల్లుల్లి కొద్దిగా, రెడ్ చిల్లీ. దీన్ని ఇలా కట్ చేసుకుంటే తొందర. సో కారం అంతా మనకి ఇంకా ఇదేనా? రెడ్ చిల్లీ. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో సరిపోతుంది అలాగా? ఓకే. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు, రెడ్ చిల్లీ, చిటికెడు పసుపు, కొద్దిగా వెల్లుల్లి చాప్ చేసేసి. మీకు ఇంట్లో వంటల్లో వెల్లుల్లి బాగా అలవాటు అండి? అంటే హెల్త్ కి మంచిది. అవునా? కాదు, ఎందుకంటే మీరు వేసారు, తను కూడా యాడ్ చేస్తుంది కదా, సో ఆ ఫ్లేవర్ బాగుంటది. నాకు కూడా వెల్లుల్లి ఇష్టం. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం కూడా కొద్దిగా చిన్న ముక్కల్లా కట్ చేసి. సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నా? అమ్మ దగ్గర. అవునా? సూపర్. కొద్దిగా కరివేపాకు. ఓకే, సో వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టావు? అప్పుడప్పుడు అడపదడపనా, లేకపోతే హాలిడేస్కి వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు? ఓకే, వాళ్ళకి ఏమన్నా తినాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటా. కొంచెం కొద్దిగా ఇంగువ. సో ఏ బ్రాంచ్ నువ్వు? ఈసీ ఎలక్ట్రికల్స్. కొద్దిగా ఆనియన్స్. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న దొండకాయల్ని దీంట్లో వేసేద్దాం. ఓకే, సో కొంచెం చిన్న సైజ్ లో తీసుకుంటే దొండకాయలు బాగుంటాయేమో కదా మనకి, అంటే మొత్తం కాయ పలంగా అంటే ఎప్పుడు అలానే చేసుకుంటాం కదా, ఇలా అదే చిన్న సైజు అంటే ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సైజ్ లో దొండకాయలు అయితే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. కావాలంటే మన ఇష్టం స్టఫ్ అయినా చేసుకోవచ్చు. దొండకాయలు ఆ పేస్ట్ స్టఫ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఇవి మనకు కొంచెం లైట్ గా ఆయిల్ లో వేగితే సరిపోతుంది కదా. మీరు నేర్పిస్తూ ఉంటారా వంటలు ఎప్పుడైనా వచ్చినప్పుడు? డైరెక్ట్ నేను నేర్పించేది ఉండదు, వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారు. అంతేనా? అంతే. ఓ, సో నెక్స్ట్ ఏంటి? అదే యాడ్ చేద్దామా పేస్ట్? ఈ గ్రేవీ అనేది దీంట్లో వేసేయాలి. వాళ్ళు చేశారా కాదనేది కాకుండా ఆడపిల్లలంటే అన్ని రావాలి. అవును, పూజలైనా వంటలైనా వంటలు అనేసరికి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కదా, వంటలు నేర్చుకోండి వంటలు నేర్చుకోండి అని. అందుకని అడిగారు అనమాట, మీరు కూడా అలా ఏమన్నా నేర్పిస్తారా? నేను నేర్పిస్తే నేర్చుకోరండి, వాళ్ళిద్దరు కలిసి సిస్టర్స్ ఇద్దరు చేసేసుకుంటారు. సూపర్. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి.
ఓకేనా. ఇందాక ఉడికిచ్చినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనకు సరిపోతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే ఓకే. సో అప్పుడు సరిపడా వేసేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగో మనము ఉడికించేటప్పుడు కూడా దొండకాయలు వేస్తాం కదా. ఓకే, మరి ఇప్పుడు నీకు వేయాలని ఉందా, సరిపోతుందని అనిపిస్తుందా? లైట్గా వేద్దామా? ఓకే. ఈ బాగున్నాయి, ఈ ఎండుమిర్చి గ్రైండ్ చేసాం కదా, అది చిల్లీ ఫ్లేక్స్ లాగా బాగా కనిపిస్తుంది. యా. సో ఇది కాస్త దగ్గరికి వస్తే రెడీ అయిపోయినట్టేనా? మూత పెడదామా ఒక నిమిషం? ఓకేనా. కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్ కోసం పుదీనా. ఓకే. వేసేసుకుందామా? వేడి వేడిగా దొండకాయ పల్లి కర్రీ రెడీ. ఓకే ఓకే అండి, మరి దొండకాయ పల్లి కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పల్లి కర్రీ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను గుత్తులుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించుంచాలి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, తరిగిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన దొండకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పల్లి కర్రీ రెడీ. ఓకే, మరి దొండకాయ పల్లి కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. సూపర్, చాలా బాగుంది. బాగుంది, మంచి టేస్టీగా ఉంది ఆ పల్లి ఫ్లేవర్ తో. ఇప్పటి వరకు మా వరకే చూసామండి టేస్ట్. అవునా? మీరు చూసారా? చాలా హ్యాపీగా ఉంది. అవునా? అంతే టేస్టీగా చేసింది కదా బాగా. రాజు గారు, ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? దోసకాయతో స్వాన్ చేస్తున్నాను. స్వాన్, ఓకే ఓకే. బేస్ అండి. ఓకే. సో ఇవే మళ్ళీ మనకు వింగ్స్ లా వస్తాయి. సో జిగ్జాగ్ కట్. సో ఈ పీసెస్ కూడా మనం అంటే కొంచెం కరెక్ట్ గా కట్ చేసుకుంటే మనకి ఆ వింగ్స్ కి షేప్ కి అలాగా వస్తుంది కదా. చాలా మంది బేసన్ గానీ ఏదో ఊరికి అలా కొద్దిగా కట్ చేసి మళ్ళీ దానికి ఇంకొకటి వెజిటేబుల్ వేరే వెజిటేబుల్ తీసుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, లుక్ అనేది కూడా పోతుంది. యా, ఇలా కొంచెం సేమ్ అదే వెజిటేబుల్ ఉంటే మన కలర్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఓకే. సో డ్రాప్ షేప్ లో సో ఇలా సైజుని బట్టి మనకు ఎన్ని వస్తాయని స్లైసెస్ ఓపెన్ చేసుకోవాలండి. సో సైజ్ వారిగా చూసుకొని అన్ని అలా అరేంజ్ చేసుకుంటే మనకు మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో సీడ్స్ వచ్చేసినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదేమో? ఏం ఇబ్బంది లేదు దీనికి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని కొంచెం ఇలా పైకి పుష్ చేసి ఇక్కడ సీడ్ పార్ట్ కనపడకుండా అక్కడ వరకు జరిపేసుకుని టూత్ పిక్స్ తో ఫిక్స్ చేయాలి. సో అలా సైజుని చూసుకుంటాం మనం, ఒక్కొక్కటి పేర్చుకుంటూ పోవాలి. సో నెక్స్ట్ ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ వింగ్స్ వచ్చేస్తాయండి.
నెక్ వచ్చేసి బ్రింజాల్ పెడుతున్నాను. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ బీక్ వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నామండి. కొంచెం బీక్ ఓపెన్గా చూపిస్తున్నాం. దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఐస్ వచ్చేసి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేసి అక్కడ మిరియాలు పెడుతున్నాను. సో ఇక్కడ చిన్నగా రంధ్రం చేసుకుంటే మనకు దాంట్లో ఫిక్స్గా కూర్చుండిపోతుంది మిరియం. ఓకే, సో దోసకాయతో స్వాన్ రెడీ. బాగుంది రాజ్ గారు, చాలా కలర్ఫుల్ గా ఉంది. యా, కొంచెం డాట్ డాట్స్ తీసుకున్నాం కదా, కొంచెం లుక్ అనేది బాగా చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా, మరి స్వాన్ కూడా రెడీ అయిపోయింది.